రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఎట్టకేలకు పొత్తులైతే కన్ఫర్మ్ అయిపోయింది. మొన్నటి వరకు జనసేన టీడీపీగా ఉన్నది. ఆ తర్వాత బీజేపీతో కూడా రకరకాల చర్చలు, సమీకరణాలు, మార్పులు, చేర్పుల తర్వాత బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. మొత్తానికి ఎన్డీఏలో భాగస్వాములు అయ్యారు మళ్ళొకసారి చాలా సంవత్సరాల తర్వాత. సో ఓవరాల్గా కూటమి ఎలా ఉండబోతోంది? ఈ కూటమి బాగుంటుంది, గెలవబోతున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే ఈ టికెట్ల కేటాయింపు, సీట్ల సర్దుబాటు ఉందో వీటిలో కొన్ని అఫ్కోర్స్ ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది అసంతృప్తితో బయటకు వెళ్ళిపోతారు, ఇతర పార్టీల్లో చేరతారు, ఎక్కడైనా ఉంటానే ఉంటాయి. బట్ వీటన్నిటిని సమీకరించుకుంటూ కూటమి ఎలా ముందుకు వెళ్ళబోతుంది? మొదట విజేత గారు, మీకు టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత వెంకటేశ్వర రెడ్డి గారికి, స్టూడియోలో ఉన్న జనసేన నేత బోస్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత బాబురెడ్డి గారికి నమస్కారాలు. ఈరోజు 2014 రిపీట్ చేయాలని 3 పార్టీలు కుటుంబంగా వెళ్ళి దాదాపు 175ని అనౌన్స్ చేయడం జరిగింది, ఓటర్ సీట్ మినహాయించి. అయితే రాష్ట్రంలో పరిణామాలు ఓటింగ్ ప్యాటర్న్ తో పాటు సోషల్ ఇంజనీరింగ్, బూత్ ఇంజనీరింగ్, అదేవిధంగా పూర్తి స్థాయిలో పోల్ మెనింగ్, 3 పార్టీలు కొంత అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు. ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు 4 లక్షలతో సబ్జెక్టు కరెక్ట్ 4,8,00,000. దీంట్లో మేజర్ గా ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఎస్సీ అంటే కాపులు, బీసీలు కలిపి 2,14,00,000 మంది ఉన్నారు. ఎస్టీ, ఎస్సీలు కలిపి 1,10,00,000 మంది ఉన్నారు. అంటే మేజర్ ఓటింగ్ ప్యాటర్న్ వెళ్ళదన్నమాట. సో టోటల్ గా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే ఖురాను, బైబిల్, అదేవిధంగా భగవద్గీత అని చెప్పి హామీ పెట్టిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో రివర్స్ టెండరింగ్ అయిపోయింది. అంటే 99% అమలు చేశారని చెప్పిన వ్యక్తి 1% అమలు చేశాడు, 99% మర్చిపోయారు. దీన్ని సిద్ధం సభలో చెప్పడంతో పాటు ఆయన కొంత విధానాలపైన వాడేటప్పుడు ఒక రకమైన ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం చేశారు డైరెక్ట్ గా అడుగుతున్న ప్రజలు. మేము సంశయం చేశాం. ఏ సంశయం చేశారు? 2,70,00,000 బటన్ నొక్కి పంచాం. దేనివల్ల? దానివల్ల ఉపయోగం ఉంది. మాకు ఉద్యోగం ఇచ్చి, ఉద్యోగం ద్వారా 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, మా ఆత్మగౌరవాన్ని పెంచి, మేము డబ్బులు కష్టపడి సంపాదించుంటే మాకు తృప్తి ఉంటుందా? మీరు మాకు బిచ్చగాళ్ళగా డబ్బులు ఇవ్వటం వల్ల, సంక్షేమాలు ఇవ్వటం వల్ల, ఈ సంక్షేమాలు అంబేద్కర్ ఒక మాట అన్నారండి, సంక్షేమాలు అనేది కేవలం ఉపశమనాలు మాత్రమే, శాశ్వతం కాదు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఒకే సంపద సృష్టించాలి కదా. ఆ రోజు మీరు ప్రణాళిక ప్రకారం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మద్య నిషేధం కావచ్చు, గ్యాప్ కార్డు కావచ్చు, సిపిఎస్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, అనేక అంశాలపైన 750 పైసలు హామీలు ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని వచ్చినప్పటికీ మీరు పూర్తిగా సంపద సృష్టించడం మానేసి, ఆ రోజు శాసనసభలో మీరు చెప్పిన మాటలే ఏదో రాజధాని కట్టుబడతామని చెప్పి చివరికి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు కొన్ని ఎక్కడున్నాయి, ఎక్కడ కట్టారు? అవి లేవు. కొన్ని 4వ రాజధానికి వెళ్ళి హైదరాబాద్కి మళ్ళీ 10 ఏళ్ళకి 5 ఏళ్ళ మంది వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, గతంలో గుర్చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. ఇంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వ్యాపారం చేయడానికి వచ్చాడు, వ్యాపారం తప్ప ఇంకేం చేయడు, రాష్ట్ర ప్రయోజనాలు ఏమి లేదు, రాష్ట్రం 30 ఏళ్ళు ఇదికి వెళ్ళిపోయింది, అమరావతి లేదు, అంటే రాజధాని లేదు, పూర్తి స్థాయిలో జోన్ లేదు, సడకు స్టీల్ ప్లాంట్ 3 సార్లు కొబ్బరికాయలు కొట్టిన కాంపౌండ్ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో 3 పార్టీలు కలిసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మీరిచ్చే సంక్షేమాల వల్ల, తాయిలాల వల్ల 10 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటున్నాం. 9 సార్లు కరెంట్ ఛార్జ్ పెరిగితే 500 రూపాయలు ఇచ్చే బిల్లు రోజు 2,500 వస్తాం. మద్యం మాటలు 50 రూపాయలు దొరికేదిగా ఉంటే 300 రూపాయల పైసలకు దొరుకుతా ఉంది. ఇదే మధ్య నిషేధిస్తామని చెప్పి స్టార్ హోటల్కి పరిమితం చేసి నేను ఓట్లు అడుగుతానని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలా వస్తున్నారు చెప్పండి? మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అదే కాకుండా ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ మద్యం కార్పొరేషన్ ని తాగుబోతుల్ని తగడబెట్టి 25,000 కోట్ల రూపాయలు 25 ఏళ్ళు తెచ్చుకున్నాడు. అంటే మేము వచ్చినా ఇంకొకరు వచ్చినా 25 ఏళ్ళ వరకు మద్య నిషేధం చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అటువంటి కండిషన్ సంతకం పెట్టే మద్య నిషేధ కార్పొరేషన్ కి డబ్బులు తీసుకొచ్చారు. ఈ డబ్బులు ఏమై మాకు తెలియదు. టోటల్ గా ఏంటంటే 10,000, 20,000 ఖర్చు పెడితే, 10 కోట్లు ఖర్చు పెడితే పోలవరం పూర్తయింది, రైతులు బాగుపడేవాళ్ళు. రైతుల ఆత్మహత్యలో 1వ స్థానంలో ఉన్నాం, కౌలు ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి సిచ్యువేషన్ లో పోలవరం పూర్తిగా రాజధాని లేదు. చివరికి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి ఖర్చు చూసుకునేప్పటికీ అభివృద్ధి అంటే సంక్షేమం తప్ప ఇంకేం కనబడట్లేదు. నేను అనడం ఏంటంటే, విశాఖ సమ్మిట్ నిర్వహించారు, సిద్ధం సభ నిర్వహించారు, సభకి 990 కోట్లు 90 కోట్లు ఒక సభకు ఖర్చు అవుతా ఉంది. అదే విశాఖ సమ్మిట్ లో 170 కోట్లు ఖర్చు పెట్టారు. 8 లక్షల కోట్ల రూపాయలు ఫ్యాక్టరీల ద్వారా గ్రౌండింగ్ అయ్యి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? దానికి వెంటనే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము వాలంటీర్లు ఇచ్చాం, అదేంటి ఇంకా కొన్ని చెప్తారు, దాని ప్రభుత్వ సచివాలయాలు నిర్మించాము, ఆర్బీకే సెంటర్లు నిర్మించాం. వీటి వల్ల మాకేం ఉపయోగము? ఆర్బీకే సెంటర్ వల్ల మాకు ఉపయోగం లేదు,
సచివాలయాల్లో మాకేం ఉపయోగం లేదు. మీ పార్టీ కార్యకర్త వాలంటీర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈసీ ఏం చెప్తామని రద్దు చేయమని చెప్తామని. టోటల్ గా ఏంది, ఎలక్షన్ మూవ్మెంట్ లో కూడా వాలంటీర్లు పని చేపిస్తున్నారు. ఈసీ కొర్ర చూపిస్తున్నారు లెక్క చేయటం వల్ల. కారణం ఏంటంటే ఓటర్ వైపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షాల మీద విపరీతమైన నిందలు వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకే కెరీర్ కి ఆయన వ్యక్తిగత నష్టం వస్తాం. ఎందుకంటే ఏమి చేస్తానని చెప్తున్నాడు దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ముఖ్యమంత్రి అయ్యాను. మా ఆశీస్సులు మాత్రం మీకు ఉండవు, అంతే కదా. సొంత చెల్లెలు కూడా మాట్లాడదు కదా. సొంత చెల్లెలికి న్యాయం చేయాలా, ఏ రాష్ట్రానికి న్యాయం చేస్తాడు? పులివెందులకు న్యాయం చేయాలా, రాష్ట్రానికి ఏం చేస్తాడు? రాయలసీమకి న్యాయం చేయాలా, రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. సిద్ధంశాలు ఇది చెప్తే బాగుంటుంది. నేను 5 ఏళ్ళు వచ్చాను, పలానా ఇరిగేషన్ ప్యాకేజ్ పూర్తి చేశాను, 5 ఏళ్ళు వచ్చాను, పలానా రైతులకు ఈ విధంగా సాయం చేశాను. అంతెందుకమ్మా, పులివెందుల 80 డ్యామ్ ప్రాజెక్ట్ పూర్తిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? కనీసం తట్టమట్టేసారా? పులివెందుల పీ సెంటర్ 14 మంది డాక్టర్లు ఉంటా అంటే 4 ఉన్నారు, ఇచ్చారమ్మా. కడప స్టీల్ ప్లాంట్ ఏమైందమ్మా? 5,000 ఇండ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ 5 ఏళ్లలో ఏ న్యాయం చేశారో జనాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా రేపు మీరు వస్తే మీరేం న్యాయం చేస్తారో కూడా చెప్పాలి కదా. ఒక్క నిమిషం, ఒకే ముగిస్తారు 60 సెకండ్స్. సరక్షిత నిధులు కానీ, అదేవిధంగా ఆయుష్మాన్ భవన్ నిధులు కానీ, ఎన్ఆర్జీస్ ఫండ్స్ కానీ, కేంద్ర పథకాలు స్టిక్కర్ వేసుకొని ఈయన నాడు నేడు స్కూల్ అని, అదేంది విలేజ్ క్లినిక్లు అని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయటం లేదు, కేంద్ర నిధులతో ఏడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రం సంపద సృష్టించలేదు, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేము, బాయ్ బాయ్ జగన్ అని ఆంధ్రప్రదేశ్లో ఒక మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిందమ్మా. రైట్, సరే. వెంకటేశ్వర రెడ్డి గారు, గతంలో చాలాసార్లు మిమ్మల్ని నేను అడిగాను, ఎప్పుడు బీజేపీతో పొత్తు ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిందో ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ కలవబోతోందా లేదా, ఇవన్నీ కూడా అడిగితే సరే అదంతా కూడా అధిష్టానానికి సంబంధించిన నిర్ణయం